సంసార జీవితం బొమ్మలాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీరు గమనించండి, పెళ్లిగాని కుర్రాడు ఉంటాడు, పెళ్లిగాని కుర్రాడు బడ్డీ కిళ్ళి కొట్టు దగ్గర నుంచుంటాడు, ఏదో నలుగురు స్నేహితులు కలుస్తాడు, వాడి దారిని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం వేళ చలికాలం 5:30కి సినిమాకి ఎడుతూ ఉంటారు షికారుకో దంపతులు, భార్య భర్తను. బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు, ఈవిడ చక్కగా నడుము చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా, ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా. అందుకని నడుము చెట్టేగానే హ్యాపీ హ్యాపీ అనుకుని బండి నడుపుతూ ఉంటాడు. ఈ కుర్రాడు ఉన్నాడే కాలేజీ కుర్రాడు, వీడు తిన్నగా ఉండక ఆ దృశ్యం చూస్తాడు. చూసి లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి. మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ, సత్రం పోయినా మటన్ నిద్ర, మన కోసం చూసేవాడు లేడు, మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి, అందుకే పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు. అందుకే పెళ్లికి ఆయన తర్వాత 2 ఏళ్ళు అయ్యేసరికి ఈ లైఫ్ అన్నీ ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా. పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయికి రాళ్ళ పాపం, మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, ఏడాదేనమ్మా, కంగారు పడకే, ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఏడాది పాటు తిరుగుతాడు అంతే, యౌవనం అంతకంటే ఉంది, అందరికీ తెలుసున్నది. అంతే, మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది, అలవాటు పడిపోతుంది. ఇది హిందూ దేశం, ఈ దేశంలో మగాళ్ళు ఇంతేనైనా పెత్తనం భరించాల్సిందే, ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది. ఇక 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఎరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా కిటికీ తీస్తే బోడు కాలక్షేపం, తోసుంటా నాకేం పెట్టావు, నువ్వేమి ఇచ్చావు, ఇదే గొడవ. ఎందుకు అవుతుంది గమనించండి. ఇది నేను జోక్గా చెప్పినా, చలోక్తిగా చెప్పినా, తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది. పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను 30 ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని మనస్సులో పెట్టుకోలేకపోతున్నాం. మనం శరీరాన్ని ప్రేమించాం, ఆవిడ మనస్సును చూడలేదు, ఆవిడ తత్వాన్ని చూడలేదు, ఆవిడ సేవను చూడలేదు, దేన్ని చూడాలి, శరీరాన్ని చూసాం మనం. అందంగా ఉంది, లేకపోతే కట్నం ఎక్కువ ఇచ్చింది, లేకపోతే సాఫ్ట్వేరు హార్డ్వేరు బాగా సంపాదిస్తుంది, ఇదే ఆలోచించాం మనం. ఆ సంపాదన శాశ్వతం కాదు, ఆ అందం అసలే శాశ్వతం కాదు. ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా, వదిలేస్తామా? ధర్మం అది. ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం, ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి, అతను ఏదైనా సరే, చదువు రాకపోయినా సరే, అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది, కానీ చదువు రాదు కాబట్టి విడాకులు ఇస్తానని చెప్పలేదండి. అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా, మన ఆశయం అది, మన ఆలోచన అది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడినా అదే భర్త అదే భార్య ఉండాల్సిందే, జీవితాంతం గడపాల్సిందే. అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభిస్తుంది. ఇవాళ సమస్య ఎలా ఉంది అంటే 2-3 ఏళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి. ఇవరకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోయింది, అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు చేసేసాం అని సుఖంగా కాళ్ళు చాపేసేవాడు. ఇప్పుడు చాపడానికి లేదండి. 2 ఏళ్ళది అమ్మాయిలు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి. ఏంటంటే నాకు కుదరదు, నేను ఉండను, అంతే. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఒక పెళ్లి చేయడమే కష్టమైంది, 2వ పెళ్లి ఎవడు చేస్తాడు? అలాగే ఆవిడని చేసుకోమన్నాం అనుకో, ఎవరిని చూసుకుంటుందో తెలియదు, కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? అమ్మాయిని సమర్థించకుండా ఉండలేరు. దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే, ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్నాక కట్టుబడి ఉండవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. అదే హిందూ ధర్మం, అదే హిందూ సంప్రదాయం. అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే. నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి, ఎవరి లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుడి లెక్క మాత్రం దేనికంటే పని లేక. ఏమీ లేకపోయినా ఆయన నందివాహన నాగభూషణ ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడా, ఈవిడేమో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి ఎర్రన పట్టు చీర కడుతుందా, ఈవిడేమో రత్న గ్రవే యచింతాకలోల ముక్త ఫలాన్విత. అమ్మవారి హారం ఎలా ఉంటుందంటే రత్నాల హారం అంట, అందులో మళ్ళీ చివర ముత్యాలు వేలాడుతూ ఉంటాయట, మధ్యలో చింతాక పథకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంత వైభవం ఆవిడికి. ఆయనకి ఏమిటండి, మెళ్ళో ఓ పామ, చేతికి ఓ పామ, వెనకాల ఓ పాముల. ఈ పాములాన్నేమో ఈవిడ పెళ్లి చేసుకోవడమా, ఆయన గారితో కాపురం చేస్తున్నందుకు ఇవిడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి. ఆయనేమో చర్మం కట్టుకుంటాడా, ఈవిడేమో పట్టు చీర కట్టుకుంటుందా, ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగాను. ఆయనేమో ఏమీ లేకుండా ఏనుగుతోలు కట్టుకుని పాములు పెట్టుకుంటాడా, ఈవిడికేమో సింహం వాహనమా, ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు ఆకారం ఎద్దు వాహనమా. ఇద్దరికీ గొడవేనండి ఎప్పుడు చూసినా. మరి వాహనాల సైతం గొడవే కదా. పైగా ఆయన ఉండేదేమో శ్మశానం. కావాలంటే ఆయన ఏమంటాడు, ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన. ఆయనకి శ్మశానం అంటే ఇష్టం. మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలి, కానీ శ్మశానంలో కొంటారంటే అలాగా. ఆయన ఏమంటాడు, నాకు శ్మశానమే ఇష్టం. ఎందుకంటే శ్మశానం ఇష్టం? అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి.
శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు. ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా? శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా? కాళహస్తి వెళ్ళండి మీరు. శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది. కాళహస్తీశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంతే. నిజానికి ఈయన ఉన్నది శ్మశానంలో. దేవుడు శ్మశానంలో ఉండటం ఏంటండి? ఎందుకుంటాడు? ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే. దారి తప్పకుండా అక్కడ రూట్ ఎవరిని అడగక్కర్లేదు. శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడ అడగరు, తెలుస్తుంది. ఖచ్చితంగా ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికే. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికే శివుడు సిద్ధంగా ఉంటాడట. ఉండి ఏం చేస్తాడట? మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడ వదలి రావదేమి. అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో పద్యం రాశాను శివుడి మీద. నువ్వు శ్మశానంలో ఎందుకుంటాయో నాకు అర్థమైందయ్యా. మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే రావదేమి. మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడ వదలి రావదేమి. నీవు నన్ను చేర నిలుచుంటి నేనని, నీవు నన్ను చేర నిలుచుంటి నేనని శవము చేరి శివుడు పల్కు. అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే, గరుడ పురాణంలో ఉండే విషయం అండి. దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? పంచప్రాణాలు పోవు. మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది. 4 ఉంటాయి దేహంలో ఉంటాయి. ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు, చెయ్యొచ్చు, పర్వాలేదు. సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది. పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది. పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి, వేరే చోట మంచం నుంచి దించి అక్కడ 2వ ప్రాణం పోతుంది. ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా 3 ఉంటాయి. 3వ ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా? శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది. అప్పుడే 4, 5 కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే. అప్పుడు ఆ 3 ప్రాణాలకి అర్థం అవుతుంది, కాలిపోతుంది, ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని 3 వాయువులు బయటికి వెడతాయి. ఒక వాయువు బయట నిలబడి అనుకుంటుంది, ఇదేమిటి నా శరీరం, ఇది నా శరీరం దహనమైపోతుంది, నాకు ఆ వేడి తెలియట్లేదు, అది కాలిపోతుంది. కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు, నాకేం తెలియట్లేదు అంటే, అయ్య బాబోయ్ ఇది నేను కాదనమాట. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్. ప్రతి వ్యక్తికి బలిజేపల్లి వారి హరిశ్చంద్ర పద్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా. కర్మ కాలిపోయింది, మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు, ఏం చేస్తాం? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు. దీనికి ఆడ మగ భేదం లేదు, పేద గొప్ప అనే భేదం లేదు, ఏ భేదము లేదండి. పండితుడా పామరుడా అనే భేదం లేదు, అందరూ ఏడవలసిందే. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా. శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా. చచ్చినా గ్రహించవండి, ఇదే నేను